ఢిల్లీలో జరుగుతోన్న విద్యార్థుల నిరసనల్లో పోలీసులు ఆందోళనకారుల పట్ల చాలా విచక్షణారహితంగా బిహేవ్ చేశారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సో ప్రభుత్వం చెప్తోంది, పోలీసులు చెప్తూ ఉన్నారు అటువంటిది ఏమీ జరగలేదు అని చెప్పేసి. కానీ నిన్న రాహుల్ గాంధీ ఈ పెల్లెట్లు తగిలి గాయాల పాలైన కొంతమంది విద్యార్థులతో మీడియా సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ మాట్లాడారు, ఆ విద్యార్థిని చూపించి ఆ విద్యార్థి శరీరం మీద ఉన్న గాయాలని కూడా మీడియాకు చూపించారు. ఒకసారి वीडियो प्ले चाहिए। आप बोल रहे हो कि पैलेट गन लगी है, मगर मैं ये समझाना चाहता हूं पैलेट गन कब लगी। पैलेट गन तब लगी है जब मेरे भाई हिंदुस्तान का तिरंगा लिए, हिंदुस्तान का तिरंगा लिए ऐसे पीसफुल प्रोटेस्ट कर रहे। सरकार ने कहा है कि कोई पैलेट गन यूज नहीं हुई। कहा है ना, ये देखिए, ये है पैलेट गन, इसको कहते हैं पैलेट गन, इसको कहते हैं पैलेट गन। इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है। तो ये हमारे फ्यूचर है हिंदुस्तान। ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है, लाठी चलाई गई है, मारा गया है, पीटा गया है। और ये क्या कर रहे हैं? पीसफुल प्रोटेस्ट कर रहे हैं। क्यों कर रहे हैं? इनका पेपर लीक हुआ है। इन्होंने पुलिस का एग्जाम किया, मेहनत की, सालों मेहनत की, और फिर एक दिन इनको बताया गया कि भैया पेपर लीक हो गया है, आपके पास 60-70 लाख रुपए नहीं है, जिसके पास है वो पेपर खरीद के चला गया। రైట్ సార్, అంటే స్టూడెంట్ శరీరం చూస్తే సార్ మొత్తం కమిలిపోయింది సార్, కంటి మీద కూడా పెద్ద గాయం అయింది. అదే రాహుల్ గాంధీ చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ పెల్లెట్లు ఉపయోగించడం ఏంటి? అంటే ఇక పెల్లెట్ గన్ యొక్క లక్షణమే అది. పెల్లెట్ గన్ అనేది నాన్ లీథల్ వెపన్ అన్నా కూడా అది వాస్తవంగా లీథల్ వెపన్. గాయపరుస్తుంది, బ్లైండ్నెస్, ఈవెన్ కంటి చూపు పోవచ్చు, లేకుంటే డీప్ గా ఇంజూర్ అయ్యి ఆర్గాన్స్ కూడా దెబ్బతినచ్చు. అంటే చాలా ప్రమాదకరమైన వెపన్ అది. ఆ వెపన్ వాడకూడదు అని హక్కుల సంఘాలు చాలా కాలంగా మాట్లాడుతున్నాయి కూడా. అది యూజ్ చేయాల్సిన వెపన్ కూడా అది ఏరియా వెపన్ అంటారు. అంటే ఏరియా వెపన్ కు ఇండివిజువల్ వెపన్ కు తేడా ఏంటంటే, ఇండివిజువల్ వెపన్ ఏమో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, లాఠీ ఉందనుకోండి, అది ఇండివిజువల్ వెపన్. ఆ వ్యక్తిని కొడితే వ్యక్తికే తాకుతుంది. ఈ పెల్లెట్ గన్ ఏంటంటే ఇట్స్ అన్ ఏరియా వెపన్. అంటే ఒక ప్రాంతంలో విచక్షణారహితంగా మీరు ఆ ప్రాంతంలో ఉన్న వారిని చెదరగొట్టడానికి వాడేటువంటి వెపన్. అంటే భయంకరమైన అల్లరి మోకలు, భయంకరమైన విధ్వంసము, మారణకాండ సృష్టించబోతుంటే అందులో ఒక్కొక్కరిని పట్టుకొని కొట్టలేవు లాఠీతోని. సో అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ కూడా విధ్వంసకారులు, విచ్ఛిన్నకారులు, భయంకరమైన హింసను ప్రేరేపిస్తూ మారణహోమం సృష్టిస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ఒక్కసారిగా చెదరగొట్టాలి అంటే ఈ పెల్లెట్ గన్లు వినియోగిస్తారు. ఇది కూడా చాలా దూరం నుంచి వినియోగించాలి, నియర్ డిస్టెన్స్ నుంచి వాడకూడదు. సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెల్లెట్ గన్ యూజ్ పైన ఉన్నాయి. దాని మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ యూజ్ ఆఫ్ పెల్లెట్ గన్స్ అంటే వస్తాయి. మరి ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎక్కడ పోయాయి? మీరు ఈ నిరసనలకు వచ్చిన విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ, అమ్మాయిలకు కానీ ఎక్కడైనా భయంకర హింసాకాండను చెలరేగేలా చూశారా? మీకు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి? మేము ఇలాంటి క్రూరమైన హింసాకాండ జరుపుతాం నిరసనకారుల పైన అని ముందుగానే ప్లాన్ చేసి అది బయటికి పొక్కకుండా ఉండేందుకు చాలా వ్యూహాత్మకంగా ఇంటర్నెట్ను క్లోజ్ చేసేసారు. ఇంటర్నెట్ లేకపోతే లైవ్ టెలికాస్ట్లో మనకు దొరికేది. ఇప్పుడు కనబడుతున్న వీడియోలు ఓన్లీ శాంపుల్ మాత్రమే. మీకు వందల వేల వీడియోలు దొరికేవి పోలీస్ ఎక్సర్సైజ్ నుంచి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చాలా మంది చెప్తున్నారు అత్యంత భయంకరంగా పోలీసులు కొట్టారు అని, మామూలుగా కొట్టలేదు అని, మామూలుగా లాఠీ చార్జీ కాదు. ఆఖరికి మీకు బాష్పవాయువు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బాష్పవాయువు ప్రయోగించారు. ఇంత అన్యాయం అండి మన బిడ్డల పైన, మన పిల్లల పైన
తీవ్రవాదులపై కూడా వాడమే, అజ్మల్ కసబ్ లాంటి వాని పైన కూడా వాడమే. ఇదేంటి మోడీ ప్రభుత్వం మేము యువతే మా భవిష్యత్తు, వికసిత భారత్ యువత కోసమే అని చెబుతూ యువత పైన, మన పిల్లల పైన మన ప్రభుత్వం అదేదో బ్రిటిష్ కాలపు ప్రభుత్వము దుర్మార్గమైన వలస పాలకులు ప్రయోగించారంటే అర్థం ఉంది. ఏం ఢిల్లీ పోలీస్ దగ్గర డబ్బులు లేవా? ఢిల్లీ పోలీస్ అంటే ఎవరు? సాక్షాత్తు అమిత్ షా నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. వాళ్ళ డబ్బులు లేవా? మీకు 2022 మ్యానుఫ్యాక్చర్ అవి 2025 డిసెంబర్లో దాని ఎక్స్పైర్ అయిపోయింది. కావాలని పిల్లలకు తీవ్రంగా నష్టం జరగాలి అని ఒక ఉద్దేశపూర్వకంగా ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఇంతకన్నా అమానవీయమైన, అమానుషమైన, అరాచకమైనదా? ఇవాళ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అవి విచ్ఛిన్నకర శక్తులు ఎంటర్ అయ్యాయి, అరాచక శక్తులు ఎంటర్ అయ్యాయి. అసలు ఇలా ప్రభుత్వమే అరాచక కాండకు పాల్పడితే సామాన్య ప్రజల్ని అనడం ఏంటి? ఇక మఫ్టీలో వచ్చారు పెద్ద ఎత్తున. మఫ్టీలో ఎందుకు వచ్చారు పోలీసులు అంటే మేము కొడితే దొరకకూడదని. అయినా కొంతమంది యూనిఫామ్లు ఉన్న పోలీసులు దొరికారు. మీకు ఒక ఢిల్లీ పోలీస్కు చెందిన ఒక సీనియర్ అఫీషియల్ అతను గుర్తించారు కూడా. అతను అమ్మాయిని అలా నిలబడి ఉంటే ఒక్కటి చెంప మీద కొట్టాడు. అతను ఎందుకు కొట్టాలి? ఒక అమ్మాయిని ఏమన్నా చేతిలో ఆయుధం ఉందా? ఆమెను హింసను క్రియేట్ చేస్తుందా? మీరు భయభ్రాంతులను చేయాలి అని ఒక మీ రాజకీయ పార్టీకి ఊడిగం చేసే స్థాయికి పోలీసు అధికారులు దిగజారా, లేదా రాజకీయ నాయకత్వమే అలాంటి ఆదేశాలు ఇచ్చి పంపించారా తెలియాలి కదా. మీకు ఇంకో పోలీస్ అధికారి, అతను 3 స్టార్ పోలీస్ ఆఫీసర్, ఆయన యూనిఫామ్ మీద 3 స్టార్స్ ఉన్నాయి. ఆయన ఎవరో గుర్తుపట్టలేదు ఇప్పటికీ, బట్ ఆయన యూనిఫామ్ పైన 3 స్టార్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి వెనక నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆమె వెనకాలపై ఒక ఈవ్ టీజింగ్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ఈవ్ టీజింగ్ ఏంటండి? ఇది క్రౌడ్ కంట్రోల్ మెజర్ అవుతుందా? ఒక అమ్మాయిని కొట్టడం క్రౌడ్ కంట్రోల్ అవుతుందా? ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేయడం క్రౌడ్ కంట్రోల్ అవుతుందా? అమ్మాయిలు దొరికారా మీకు? అంటే మీ పైశాచిక ప్రవృత్తిని ప్రదర్శించుకోవడం లేదా? బేటీ బచావో బేటీ పడావో అని మోడీ అనేది నినాదం ఇదేనా? బేటీ బచావో అంటే ఇదేనా? బేటీ పడావో అంటే ఇదేనా? ఇంకో చోట పోలీసులే కలిసి, యూనిఫామ్ ఉన్న పోలీసులు ఒక అమ్మాయి చుట్టుముట్టి అమ్మాయిని తాకకూడని చోట తాకుతూ, ఒక నవ్వుతూ, అవహేళన చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. ఇదా మీరు చేసేది? ఇదా పోలీస్ వ్యవస్థ చేయాల్సింది? అంటే రాజకీయ నాయకత్వం నుంచి ఎలాంటి క్రూరమైన ఆదేశాలు లేకుంటే ఇంత నీచాతికి దిగలుగుతారు? ఇంత ధైర్యం చేస్తారా? ఇవన్నీ ఎందుకు చేశారు? క్లియర్గా నిరసన కాలం భయపెట్టాలి, ఇంకెవరు ఢిల్లీకి రాకుండా చేయాలి. మీరు ఇదొక్కటే పోనీయండి. ఎవరన్నా అనొచ్చు, సార్ మీరు ఎట్లా అంటారు, కేంద్ర ప్రభుత్వము రాజకీయ నాయకులు తప్ప ఎవరో దుర్మార్గులైన పోలీస్ అధికారులు చేస్తారని. ఎస్, ఇన్ని గంటలైంది. May 20th కదా పార్లమెంటు. ఇవాళ ఎంత మీకు జరిగి చాలా రోజులైంది కదా, 25th. మరి 5 రోజులు ఎంతమంది మీరు చర్యలు తీసుకున్నారు? ఇవాళ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ అయినా ఉందా? ఢిల్లీ పోలీసులో పలానా అధికారుల పైన మేము సస్పెండ్ చేసిన చర్య తీసుకున్నామని. నిజంగానే మీ ఆదేశాలతోనే వారు చేసి ఉండకపోతే, మీరు కూడా మాలాగే ఫీల్ అయి ఉంటే, అయ్యో మన బిడ్డలను కొట్టడం ఏంటి, మన బిడ్డల పైన పెల్లెట్ గన్ల ప్రయోగం ఏంటి, మన బిడ్డలను చెంప మీద కొట్టడం ఏంటి, మన కూతుర్లను పోలీసులే అవమానించేలా మాలస్టింగ్ చేయడం ఏంటి అనే భావన మన రాజకీయ నాయకత్వానికి ఉంటే, ప్రధానమంత్రికి కానీ కేంద్ర మంత్రులకు కానీ ఉంటే, మీరు ఇమీడియట్గా ఆ పోలీసులను సస్పెండ్ చేస్తారు కదా అమిత్ షా. మరి ఎందుకు చేయలేదు? దట్ షోస్ యువర్ కల్పబిలిటీ. మీరు చేయాలనుకున్నారు, చేశారు. మీ ఆదేశాల మేరకే పోలీస్ బిహేవ్ చేసిందని ప్రూఫ్ కదా అది. లేకపోతే ఎందుకు ఊరుకుంటారు? మీరు కూడా స్పందించాలి కదా. మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులు ఉన్న మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు స్పందించారు కదా. మీరు ఎందుకు స్పందించాలి? అమిత్ షా ఇప్పటివరకు స్పందించలేదు పోలీస్ ఎక్సర్సైజ్ పైన. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, మేము క్రౌడ్ను డిస్పర్స్ మాత్రమే అన్నాం అని చెప్పి వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం. ఇమీడియట్గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్న, కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా అది పూర్తిగా న్యాయం చేయదు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం అని ఒక్క మాట అయినా అమిత్ షా ఎందుకు అనలేదు? ఇంతవరకు అమిత్ షా రియాక్ట్ అయ్యారా? అంటే ఇది డెలిబరేట్ పొలిటికల్ దమన నీతి, పొలిటికల్ నిర్బంధ కాండ అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా మీకు. ఎస్, పోలీస్ హెస్ రైట్ టు యూజ్ ఫోర్స్, కాదని అంటలేదు. మరి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఎందుకు, దేనికి ఉండాలి? క్రౌడ్ డిస్పర్సల్కు మాత్రమే యూజ్ ఆఫ్ ఫోర్స్ వాడాలి.
అంటే క్రౌడ్ను అక్కడి నుంచి పంపించడానికి దేర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ క్రౌడ్ డిస్పర్సల్కు. వాటర్ క్యానన్స్ వాడచ్చు, మీరు రకరకాల వాడచ్చు. క్రౌడ్ ఈవెన్ పెలెట్ గన్స్ వాడినప్పుడు కూడా నడుం కింద భాగాన మాత్రమే వాడాలని మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మరి వీప్ మీద తగిలేలా ఎలా వాడారు మీరు? క్లియర్గా ఎస్ఓపీస్ మీ పోలీస్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, మరి ఎలా వాడారు మీరు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. క్రౌడ్ డిస్పర్సల్కి మీరు వాడిన మెథడ్స్ ఏంటి? మీకు అలాంటి ఏవీ లేకుండా ఒక రైటర్స్ పైన, దేశ విద్రోహ శక్తుల పైన, తీవ్రవాద మూకల పైన వాడేటువంటి ఆయుధాలను మీరు మన బిడ్డల పైన, మన పిల్లల పైన, అది కూడా వాళ్ళు దేనికంటున్నారు? అయ్యా పేపర్ లీక్ అయిందన్నారు. పేపర్ లీక్ చేసిన వారిపైన పెల్లెట్ గన్లు పడవు. మీకు అన్యాయం చూడండి. పేపర్ లీక్ చేసిన వాళ్ళ మీద పెల్లెట్ గన్లు ప్రయోగించండి ధైర్యం ఉంటే, వారిపైన బాష్పాయు ప్రయోగించండి. మీరు రామమందిరంలో విరాళాలు దొంగతనం చేసిన దుర్మార్గుల పైన పెల్లెట్ గన్లు ప్రయోగించండి. వాళ్ళను మాత్రం మీరు బ్రహ్మాండంగా కాపాడుకుంటారు, వాళ్ళ గౌరవం ఇస్తారు. మరి ఇక్కడ మాత్రం సామాన్య ప్రజలు, యువతరము, వారి భవిష్యత్ అన్యాయమైంది, పేపర్ లీక్ అయిందంటే వాళ్ళ మీద మీరు పెల్లెట్ గన్లు ప్రయోగిస్తారా? ఎంత దుర్మార్గం ఇది, ఆలోచించండి ఒక్కసారి. ఎవరి మీద ప్రయోగించాల్సిన మీరు ఎవరి మీద ప్రయోగించాలన్న దానికి అందాలి కదా. అందువల్ల క్లియర్గా అది కూడా జేపీ నడ్డా ఇంట్లో చర్చలకు పిలిచి, చర్చలు జరుగుతున్నాయన్న భ్రమ కల్పించి ఇక్కడ లాఠీచార్జ్ చేశారు. ఎంత అన్యాయమో చూడండి. ఎక్కడన్నా చర్చలు జరుగుతున్న సమయంలో లాఠీచార్జ్ చేస్తారా? చర్చలు జరుగుతున్నాయి అని తెలిసి చర్చలకు ప్రభుత్వమే పిలిచింది కదా. అంటే క్లియర్గా ఒక ట్రాప్ వేసి చర్చల పేరిట తాసారం చేసి ఆ చర్చల సమయంలో ఇక్కడ మేము పిల్లలు కొట్టాలి, ఇది కసితో కొట్టింది కదా, ఇది మన పిల్లలు కదా వాళ్ళు. సో అందువల్ల ఇది చాలా అమానుష్యము. అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు దీని పట్ల ఒక రకంగా స్పందించింది చూసాం. కానీ ఫార్చునేట్లీ మళ్ళీ సుప్రీంకోర్టే కరెక్ట్ చేసుకుంది. మన హ్యాట్స్ ఆఫ్ టు జ్యుడిషియరీ. మీరు మళ్ళీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్ ఇచ్చాడు. పిటిషన్ గురించి నేను టెక్నికల్ గా మాట్లాడాను తప్ప వేరేది కాదని. అసలు పిటిషనే రాలేదు అంటూ ఉన్నారు కదా. అసలు పిటిషన్ రాలేదన్నాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకున్నాడు కదా. అందువల్ల పిటిషనే రాలేదన్నాడు. ఓకే, వి యాక్సెప్ట్ దాట్. బట్ ఏదైనా ఇప్పుడు విచారణకు సుప్రీంకోర్టు తీసుకుంది. ఇకనైనా సుప్రీంకోర్టు ఈ ప్రజాస్వామిక హత్యాకాండ, ఇది ప్రజాస్వామ్యం పైనే ఒక దమన నీతి, నిర్బంధకాండ, ఎవరు అధికారంలో ఉన్నా ఈ రకమైన మానవ హక్కుల ఉల్లంఘన జరగడం చాలా ప్రమాదకరం. దీన్ని ఏ రకంగా డెమోక్రటిక్ మైండెడ్ సిటిజన్, మిత్రపక్షాలకు కదా అని కొన్ని రాజకీయ పార్టీలు, మాకు సంబంధం మేము వారికి ఉడిగం చేస్తామని కొన్ని మీడియా సంస్థలు, మీరు నోరు మూసుకొని కూర్చుంటే రేపు వాళ్ళ బిల్లులు, ఈ యువతరం కోపానికి బిల్లులు మీరు కూడా చెల్లించాల్సి ఉంటుంది. చూస్తూ ఉండండి మీరు. అందువల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వెటరన్స్ కూడా రియాక్ట్ ఎందుకు కావాల్సి వస్తుంది? బహుశా వాళ్ళు కూడా భరించలేకపోవచ్చు చూశాక. కానీ మీకు బీజేపీ నాయకులు ఇంత అంతర్గతంగా స్పందించాలి, మిత్రపక్షాలు ఒత్తిడి తేవాలి, మీడియా ఈ ఊడిగం చేయడం మానేయాలి. నేను ఒక మీడియాలో విచిత్రంగా చెప్తాను, అది మీకు ఈ యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన డిస్కషన్ పెట్టారు. డిస్కషన్ పెట్టి అన్ని పార్టీల ప్రతినిధులు పిలిచారు. అందులో ఎవరు తెలుసా? కాక్రోచ్ జనతా పార్టీ తరఫున సస్పెండ్ అయిన ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ తరఫున సస్పెండ్ అయిన ప్రతినిధి. ప్రపంచంలో ఎక్కడైనా చర్చ పెడతానికి సస్పెండ్ అయిన వాళ్ళు వెతికి పట్టుకొని పిలుస్తారా ఆ పార్టీ తరఫున? ఇప్పుడు టైమ్స్ నౌ గొప్ప ఛానల్ కదా. సరే, మొన్న టైమ్స్ నౌ అటాక్ చేస్తే వాళ్ళు మీడియా స్వేచ్ఛ పైన దాడి అంటూ మాట్లాడారు. మీడియా ఇలా ప్రవర్తించవచ్చా? మీరు పిలవపోనియండి. అంటే డెలిబరేట్గా మీరు ఒక డిబేట్ పెట్టి యూజ్ ఆఫ్ ఢిల్లీలో మీరు యూజ్ ఆఫ్ ఫోర్స్ పైన ప్రోగ్రామ్, అందులో ఎవరు పిలుస్తారు? సస్పెండెడ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి, సస్పెండెడ్ కాంగ్రెస్, సిగ్గులేకుండా చెప్పుకుంటారు, కాంగ్రెస్ సస్పెండెడ్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, సస్పెండెడ్ కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, సస్పెండెడ్ యాంకర్ చేస్తూ పంచుకుంటారు ప్రోగ్రామ్. సో ఇంత దుర్మార్గంగా మోడీకి ఒడిగం చేసేది గోధి మీడియా తయారైనాక జనం ఆ మీడియాని అసహించుకోకపోతే ఏం చేయాలి? అందుకే మీకు నిరసనకారుల కోపం వచ్చి వాళ్ళ కెమెరాలను పలకొట్టారు, అడ్డుపడ్డారు. మీరు అవసరం లేదు మాకు కవరేజ్ అని. అది కరెక్ట్ అని నేను అన్నాను. కానీ మీ వ్యవహారం ఎట్లా ఉంది? పోనీ మీరు పిలవకపోండి వాళ్ళ ప్రతినిధులు, అభ్యంతరం లేదు. ఏరుకోరి సస్పెండెడ్, బీజేపీ నుంచి సస్పెండెడ్ రిప్రజెంటేటివ్ పిలుస్తారు, దమ్ముందా? అక్కడ మాత్రం సస్పెండెడే కాదు, బీజేపీ నాయకత్వాన్ని అడిగి ఇతను పిలవచ్చా, మీకేమైనా అభ్యంతరమా, అతను బాగా మీరు ఓకే అన్నారా, 4 సార్లు వెరిఫై చేసుకుని పిలుస్తారు. మిగతా వాళ్ళను సస్పెండెడ్ స్పోక్స్ పర్సన్ అని పిలుస్తారా?
అంటే ఈ మీడియా కంట్రోలు, సోషల్ మీడియా కంట్రోలు, పొలిటికల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తాం, పార్లమెంటును కంట్రోల్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టుగా నిర్బంధం వివరిస్తామంటే భారతీయ సమాజం అంత సులభంగా అంగీకరిస్తుంది అనుకోను. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.